జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అఖండ ఇంటర్వ్యూస్. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పుడు నాతో పాటు న్యాయవాది అయినటువంటి లగిడి అరుణ్ గారు ఉన్నారు. కొన్ని న్యాయపరమైనటువంటి సందేహాలను ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అరుణ్ గారు. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఏది చాలా మంది పిల్లలు ఇట్లా ఐపమాలు వేసుకొని ఈ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పోయినప్పుడు చాలా మంది ఏంటంటే ఆ స్కూల్ యొక్క యాజమాన్యం వాళ్ళు రానివారు స్కూల్లోకి. నువ్వు ఐపమాలు వేసుకొని వచ్చావు, నువ్వు స్కూల్లోకి రాకూడదు అని చెప్పి మాట్లాడతారు. కానీ ఆ విధంగా అడ్డుకోవడానికి వాళ్ళకి ఏమైనా చట్టాలు ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా హక్కులు ఉన్నాయా? అంటే ఐపమాలు వేసుకొని స్కూల్కి పోకూడదు అని చెప్పేసి ఏమైనా ఇలాంటి రూల్స్ ఏమైనా ఉన్నాయా మన రాజ్యాంగంలో కానీ మన చట్టాల్లో కానీ? ఇది మంచి ప్రశ్న అడిగారు శ్రీధర్ గారు. ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం, ఈ సోషల్ మీడియాలో ఈ అయ్యప్ప మాల వేసినప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడైనా కొన్ని స్కూల్లో వాళ్ళని అనుమతి ఇవ్వకపోవటం, తర్వాత అక్కడ ఉండే అయ్యప్ప భక్తులు కానీ హిందూ సంఘాల వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళతో వాగ్వాదానికి దిగటం కానీ వాళ్ళతో చర్చించడం కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇంకా ఈ దారుణం ఏంటంటే, కొన్ని స్కూల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం, మీరు బొట్టు పెట్టుకురాకూడదు, మీరు పూలు పెట్టుకురాకూడదు, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఇలా చేయడం అనేది చాలా తప్పు. ఆ అధికారం ఎవరికి లేదు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఎవరికి లేదు. మనం రాజ్యాంగంలో చూసుకుంటే ఆర్టికల్ 25 మనకి మత స్వేచ్ఛ అనేది ఉంది. ఈ మత స్వేచ్ఛ పెద్దలకి పిల్లలకి అందరికీ వర్తిస్తుంది. అలాగే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒకటి 2009 ఒక యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారము పిల్లలు వాళ్ళ మత స్వేచ్ఛను పాటించాలి. దాన్ని ఎవరు అడ్డుకోకూడదు. అడ్డుకునే అధికారము ఎవరికి లేదు. మనం చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. దానికి మన జాతీయ బాలల కమిషన్ కూడా స్పందించి కొన్ని ఉత్తర్వులు కూడా వాళ్ళు జారీ చేశారు. ఇలా ఆపే స్కూళ్ళ మీద వాళ్ళు గతంలో చూసుకుంటే చర్యలు కూడా తీసుకున్నారు. ఏదైతే కొన్ని మిషనరీ పాఠశాలలు ఉన్నాయో వాళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటే రానికపోవడంతో కొన్ని హిందూ సంస్థలు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే సంస్థ వారు వీటి మీద అద్భుతమైన పోరాటం చేసి మంచి విజయాలు కూడా సాధించారు. వీళ్ళ పోరాటంతో ఈ NCPCR ఏదైతే జాతీయ బాలల కమిషన్ ఉందో వాళ్ళు ఉత్తర్వులుగా జారీ చేశారు. ఇది అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అక్కడ మీకు వస్తుంది చూడండి, చైల్డ్ కమిషన్ వాళ్ళు మనకు ఉత్తర్వులు ఇచ్చారు, ఇంకా భయం లేదు అని. కానీ చాలా మందికి తెలియదు, పాపం పేరెంట్స్ కూడా తెలియదు. వాళ్ళు కూడా భయపడిపోయి వాళ్ళకి మనసులో ఉంటుంది మా పిల్లవాళ్ళకి మాల వేయాలి అలా, కానీ వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. అయ్యో మాల వేస్తే స్కూల్లోకి రానిరేమో, చదువు ఇబ్బంది అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఇలా భయపడిన అవసరం లేదు. ఇలా మనకి చాలా చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం చెప్తుంది మత స్వేచ్ఛ పాటించమని, అది పిల్లలకు కానీ పెద్దలు కానీ అందరికీ వర్తిస్తుంది. ఇలా ఎక్కడైతే జరుగుతున్నాయో వారి మీద మనం లీగల్ చర్యలు కూడా తీసుకోవచ్చు. అంటే అరుణ్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం ఇలా ఎవరైనా ఇప్పుడు ఐపమాల వేసుకొని స్కూల్స్కి వెళ్తే అంటే అడ్డుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఆ యాజమాన్యాల మీద మనం యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. మనం చూసుకుంటే 2022లో ఇలాంటి సంఘటనే శ్రీకాకుళంలో జరిగింది. అక్కడ ఒక ఈ మిషనరీ స్కూల్లో అక్కడ దీక్ష తీసుకున్న విద్యార్థుల్ని యూనిఫామ్ లేకపోతే ఇంటికి పంపారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉండే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. వారు అక్కడ ఉండే స్థానిక MRO గారు ఏం చేశారంటే ఆ స్కూల్ కి ఆదేశాలను జారీ చేశారు. దీక్షలో ఉన్నవారు యూనిఫామ్ లేకపోయినా కూడా మీరు క్లాసులకు అనుమతించాలని వాళ్ళకి తేల్చి చెప్పారు. అలాగే 2024లో చూసుకుంటే తమిళనాడులో ఒక ప్రభుత్వ స్కూల్ టీచరు అయ్యప్ప మాల వేసుకున్న పిల్లలందరినీ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్షించారు. దాన్ని NCPCR జాతీయ బాలల కమిషన్ దాన్ని తీవ్రంగా స్పందిస్తూ దీన్ని మతపరమైన వివక్ష అని చెప్పి అలా చేసిన వారి మీద చర్యలు తీసుకున్నారు. అలాగే మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనకి ఇక్కడ కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలో అనుకుంటాను ఒక అబ్బాయి ఎంసెట్ లాంటి ఎగ్జామ్ రాయడానికి వెళ్తే అతన్ని జంధ్యాన్ని కట్ చేశారు. అప్పుడు మా సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సేఫ్ గార్డ్ మరియు ద ఫిఫ్త్ ఎస్టేట్ వాళ్ళం ఏం చేశామంటే దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటే అలా మానవ హక్కుల సంఘానికి మరియు జాతీయ బాలల కమిషన్ కూడా రాశాము. వారు స్పందించి రాష్ట్రంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఆదేశాలు జారీ చేశారు. దాని తర్వాత మనం చూసాం అలా చేసిన వారి మీద FIR కూడా నమోదైంది. చూడండి ఒకసారి, జంధ్యం అడ్డం వచ్చిందండి వాళ్ళకి, కావాలని కాకపోతే జంధ్యం అడ్డం వచ్చింది వాళ్ళకు. అంటే స్కూల్స్ లో ఇట్లా కావాలనే మత వివక్ష అన్నమాట. అంటే మనసు నిండా ఏంటంటే మతం అనే విషయాన్ని నింపుకొని ఈ విధంగా వీళ్ళ మీద దాన్ని చూపిస్తూ ఉంటారు అంతా కూడా. కాబట్టి మీకు ఇలాంటి అనుభవాలు ఎక్కడైనా ఎదురైతే
మీకు కానీ లేకపోతే మీకు తెలిసిన పిల్లలకు కానీ ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురైతే ఖచ్చితంగా ఎవరైతే పిల్లల మీద అలాంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా వారి మీద కావచ్చు లేదా ఆ పాఠశాలల కాలేజీల యాజమాన్యాల మీద కావచ్చు ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవచ్చు. పిల్లల మీద ఇలాంటి చర్యలు తీసుకునే వాళ్ళను ఖచ్చితంగా శిక్షించవచ్చు. అరుణ్ గారు, ఈ విషయంలో మీరు ఇంకా ఏదైనా సమాచారాన్ని కానీ సలహాలు కానీ మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారా? ఎవరైతే పిల్లలు అయ్యప్ప మాల లేదా భవానీ మాత మాల ఇలాంటి మాల వేసుకోవాలనుకుంటున్నారో మీరు ముందుగా ఆ స్కూల్ యాజమాన్యానికి ఒక రాతపూర్వకంగా అనుమతిని అడగండి. వారికి మీ దీక్ష గురించి వివరించండి. అలాగే మీకున్న ప్రాథమిక హక్కుల గురించి కూడా అందులో వివరించి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఎలా ఉన్నాయి, మీ మతపరమైన హక్కులను ఎలా కాపాడుకోవాలో అందులో పేర్కొనండి. ఒకవేళ వాళ్ళు అనుమతించకపోతే మీ స్థానికంగా ఉన్న ఎంఈఓ ఎవరైతే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు లేదా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి ఫిర్యాదు చేయండి. అవసరమైతే జాతీయ బాలల హక్కుల కమిషన్ కూడా మీరు ఒక ఫిర్యాదు చేయొచ్చు. వారు ఖచ్చితంగా స్పందించి మీ మత స్వేచ్ఛను అలాగే మీ పిల్లల మత స్వేచ్ఛను కాపాడుతారు. ఎలాంటి మతపరమైన దీక్షలను కూడా అడ్డుకుండే హక్కు గాని స్కూల్ యాజమాన్యానికి లేదు. అలా అడ్డుకుంటే చట్టపరంగా వారి మీద మనం చర్యలు తీసుకోవచ్చు. మిత్రులారా, అర్థమైంది కదా మీకు ఇప్పుడు అరుణ్ గారు ఏం చెప్పారో. కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ఆ సూచనలు మనం అందరం కూడా పరిగణలోకి తీసుకుందాం. ఎవరైనా మన పిల్లలు ఏది అయ్యప్ప మాలధారణ కావచ్చు లేకపోతే భవానీ మాత మాలధారణ కావచ్చు ఏదైనా వేయాలనుకుంటే ఇప్పుడు ఆయన ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో దాన్ని బట్టి మనం ఫాలో అవుదాం. ఒకవేళ అయినప్పటికీ ఆ పాఠశాల యాజమాన్యం కానీ లేకపోతే ఆ కాలేజీ యాజమాన్యం కానీ ఒప్పుకోకపోతే ఇంకా వాళ్ళ మీద అయితే మన చర్యలు అయితే తీసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. అలాంటి ఇబ్బందులు మీకు ఏమైనా తలెత్తితే ఖచ్చితంగా మన న్యూస్ అఖండాన్ని అయితే సంప్రదించండి. అర్థమవుతుందా? ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి విలువైనటువంటి సమాచారాన్ని నలుగురితోనూ షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.